రామ్ గోపాల్ గారు, మీకున్న అనుభవం ప్రకారం లేదా అంచనా ప్రకారము, ఇన్ఫర్మేషన్ ప్రకారము కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని చేయబోతోంది, ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు బీసీ సామాజిక వర్గానికే వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అండ్ ధర్మపురి అరవిందర్ గారు ఉన్నారు, అంతకుముందు చేసిన లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. లేదు మరి ఇంకొక సామాజిక వర్గానికి అంటే కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాలి, లేదా డీకే అరుణ గారు, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్న పరిస్థితుల్లో మీకేమనిపిస్తోంది? ముందుగా యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఏదైతే ఉందో మొట్టమొదట తెలంగాణలో అఖండ భారతదేశంలో అందరికంటే ముందు ఎదగాల్సింది ఉండే. ఎందుకంటే నిజాము జమాన్లా, రజాకార్ మూమెంట్లా చాలా నానా యాతనలు పడ్డ తరుణంలో ఒక 13 నెలల 2 రోజుల లేటుగా స్వతంత్రం వచ్చింది. అందరికి ఆగస్టు 15, 1947 వస్తే మనకు సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఏదైతే ఉందో మతపరంగా ఏ పరంగా అన్నది కూడా వీళ్ళకి పెద్ద పట్టింపులు లేకుండా అప్పటి మందం ఆ ఉచితాలకు దానికి దీనికి దాసోహమయ్యే పరిస్థితి. అటువంటి దానికి ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణలో బీజేపీ ఎదగకపోవడానికి ఏంటంటే రీజన్ నెంబర్ 1 ఏదైతే ఉందో లోకల్ హైదరాబాద్లో బేస్ అయిన వాళ్ళకు ప్రెసిడెంట్షిప్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు గానిగెదుగు లెక్క గిన్నే తిరిగారు సిటీస్ కల. వీళ్ళు పక్కల వీళ్ళకి రూరల్ బ్యాక్గ్రౌండ్ లేదు, రూరల్ బేస్ లేదు, రూరల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరు చూద్దాం ఇప్పుడు బండారు దత్తాత్రేయ ఆయన తర్వాత బంగారు లక్ష్మణ్ కూడా చేసిండు. తర్వాత ఆయన ఎస్సీ అనుకోరి, తర్వాత బంగారు లక్ష్మణ్ నేషనల్ చేసిండు. ఇంతకుముందు ఈడ కూడా చేసిన అనుకుంటా స్టేట్ లాగా. చేయవచ్చు లేదు, నేషనల్ ఎట్టిస్తారు, నేషనల్గా ఈడ అనుభవం మీద ఎట్టిస్తారు, ఇస్తారు. ఇక్కడ కూడా నేషనల్లో చేసిన అది నోట్ల కట్ట పార్లమెంట్ విషయం వేరే. అది తర్వాత కే లక్ష్మణ్ వచ్చాడు మళ్ళీ బంగారు. తర్వాత బండి సంజయ్ బీసీ నుంచి. ఇక రెడ్డిల వర్గానికి పోతే బద్దం బాలరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి వీళ్ళు రావడం జరిగింది. తర్వాత వెల్మా సామాజిక వర్గంలో విద్యాసాగర్ రావు ఒకటే బయటకు వెళ్ళొచ్చి చేసింది. మిగతా బండి సంజయ్ కంటే ముందు వీళ్ళందరూ కూడా సిటీ బేస్డ్. వీళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళ ఆర్గనైజేషన్ లేదు. వీళ్ళు ఎంతసేపు సెకండ్ క్యాడర్ లీడర్ లాగా జస్ట్ ఏంటంటే అత్త చాటు కూడలు లేకపోతే తల్లి చాటు బిడ్డ లెక్కన వీళ్ళు నడిపించారు మొన్నటిదాకా కూడా, పోయిన బీఆర్ఎస్ టర్మ్ దాకా కూడా. వీళ్ళంతా ఏదైతే ఉందో డెడికేటెడ్ డివోషన్లా పార్టీని ఎదగాలనేది లేదు. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చిన తర్వాతనే ఒక ఊపు రావడం జరిగింది. అదైతే ఉందో మంచి మంచి స్థాయికి తీసుకొచ్చినాక ఆయనను ఢమాల్ అని 2 టైర్లు పంచర్ చేసిరు ఆయన. అదే ఉందో అట్లా ఈ రకంగా వీళ్ళు ఇక్కడ అది వాళ్ళ పార్టీ అంతర్గత ఉన్నా కానీ ఇక్కడ ఏదైతే కుల ప్రాతిపదికన ముఖ్యం కాదు ఇక్కడ. తర్వాత మన శివలాల్ మిత్రుడు చెప్పారు ఎవరైతే ఉందో రాజాసింగ్ అని. రాజాసింగ్ కూడా సిటీ బేస్డ్, ఆయనకు తెలుగు చక్కగా రాదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, రూరల్ అనుభవం అసలు లేదు. ఆయన ఇక్కడ మటుకు ఆర్గనైజ్ చేస్తాడు, సిటీ ప్రెసిడెంట్ చేయడం మటుకు ఒకటి. అంతేగాని రూరల్లో కావాలి వీళ్ళందరినీ మమేకం చేసుకొని పోవాలంటే చాలా పెద్ద తాపత్రయం, ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి. ఆయనకు అంత అనుభవం లేదు. ఇచ్చినా కూడా ఖాళీ అలంకార ప్రాయం తప్ప అది పార్టీకి పనికొచ్చే విధానంగా పోదు. ఆ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళ మీద ఉన్నోళ్ళ దాంట్లో కావాలంటే ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఒకటి ఏంటంటే బీజేపీలా కూడా అంటరాని తనం ఎక్కువ. అవతలని వచ్చాడు ఎదగనియరు వీళ్ళు. నాగం జనార్దన్ రెడ్డి వచ్చిపోయాడు, జితేందర్ రెడ్డి వచ్చిపోయాడు, ఇంకా తర్వాత ఎవరు మన చాలా మంది వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు వచ్చిపోయాడు, చాలా మంది వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు. ఎందుకంటే ఇమ్మడలేకపోయారు. అదొకటి. ఈవెన్ ఎంఐఎం పార్టీ కంటే కూడా అధ్వానంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళను. అందుకోసం వాళ్ళు ఎదగలేకపోయారు, ఫ్రీడమ్ ఇయ్యరు. వీళ్ళది ఏంటంటే వీళ్ళది ఒక ఎజెండా ఏముంటుందంటే వాళ్ళు ఏం మాట్లాడాలన్నా కానీ ఆడ ఏదైతే ఉందో భారతీయ మన బీజేపీ పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఏది ఇస్తే ఆ ప్రకారం బాల్సి ఉంది. వాళ్ళ స్వాతంత్రం లేదు ఇక్కడ. వీళ్ళు ఎందుకంటే ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు కాబట్టి వీళ్ళను ఎవరికి ఇవ్వాలన్న దాని మీద సందిగ్ధం ఉండొచ్చు. సెంటర్లో డిసైడ్ అయిపోయారు, అదే అయిపోయినా అని అంటారు. డిసైడ్ అయినా కూడా సెంటర్లో ఏదైతే ఉందో వాళ్ళు ఇన్ని రోజులు సౌత్లో ఏముందిలే, నార్త్తోనే మాకు కంచుకోట అనుకొని పెడితే మొన్న సౌత్ అప్పి కన్నులోట పోయి ఏమైపోయింది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సాతోని బతికి బయటపడరు వాళ్ళు. లేకపోతే ఎక్కడిది బీజేపీ రూలింగే లేదు కదా ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా బీజేపీ ఏం చేయాలంటే ఇక్కడ సమర్థవంతమైన వాడు, కులము కానీ మతం కానీ తర్వాత ఏదైతే ఉందో సిటీ అది అన్నది కాదు. రూరల్ ఉన్నోనికి అనుభవము అర్బన్లో ఉన్న వాళ్ళకి ఉండదు, రూరల్ బేస్డ్ వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో భుజాల మీద వేసుకొని తిరిగే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు బండి సంజయ్ లాగా
అటువంటి వాళ్ళు ఉన్న దాని మీద ఎంతమంది ఒకళ్ళు ఈటల రాజేందర్ ఇచ్చినా బీసీ పరంగా ఇచ్చినా అందులో తప్పేం లేదు. ఇక మిగతా ఈ ఓసీ వర్గంలో ఎవరికి ఇచ్చినా దాని మీద కూడా ఉండొచ్చు ఆర్గనైజ్ చేసి. ఇప్పుడు రఘునందన్ ఉన్నాడు, పాపం 3 సార్లు కొట్లాడినాడు, ఒకసారి గెలిచిండు, మళ్ళీ ఎంపీగా రావడం జరిగింది. అటువంటికి ఆ పరిపత్తి ఉన్న వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దాంతోపాటు ఏదైతే ఆయన ఒక్కరికే కాకుండా వీళ్ళు బూత్ లెవెల్ అన్న దాని మీద వీళ్ళకి పన్నా ప్రముఖులు ఉన్నారు. ఒక 50 ఇండ్లకు 50 ఒక ఓటర్ లిస్టులో 50 ఇండ్లకు ఒక వీళ్ళ రిప్రజెంటేటివ్ ఉన్నాడు ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో. బూత్ లెవెల్ అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే లీడర్ రాగానే అసలు వాళ్ళు పనిచేసేవాడు వెనక పోతాడు, చెంచాగాళ్ళు ముందు ఉంటారు. విన్నారా? ఆ చెంచాగాళ్ళతోనే పదవులు మంచి వారికి ఏమవుతుందంటే పార్టీ బలహీనమవుతుంది. దాన్ని వీళ్ళు బేరీ చేసుకొని ఖచ్చితంగా ఎవరికి మంచి ఉండాలని ఉండాలి. ఈటల రాజేందర్కి ఇచ్చినంత మాత్రం తప్పేం లేదు. ఈటల రాజేందర్ ఆల్రెడీ సమర్థవంతంగా డీల్ చేయగలుగుతాడు. మొన్న అంత పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలా ఈవెన్ రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి అల్లుడు గెలుస్తాడు అది అనుకున్న ఉద్దేశంలో కూడా కొట్టుకొచ్చిండు ఆయన. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా మళ్ళీ ఇదేది బీఆర్ఎస్ బీజేపీ అన్న దాని మీద ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ అన్న అపవాదు పొడగొట్టుకోవాలి వీళ్ళు. ఎవరు? బీజేపీ. ఎంతసేపు వాళ్ళు కావాలని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మీద బట్టగాల్చి నెత్తి మీద వేస్తున్నారు, నిందలు మోపుతున్నారు. వాళ్ళు వీళ్ళు ఒకటే. ఎట్లా ఒకటే అయినరు? ఎప్పుడైతే పోయి ఎప్పుడు లేని స్ట్రేట్ అవే కేటీఆర్ పోయి అమిత్ షాని కలిసి బండి సంజయ్ తెలిసిన నాడు ఏమైందంటే తేట తెల్లం అయిపోయింది. ప్రజలకు అవగాహన ఉన్నది. అదొకటి. ఇక ఎంతసేపు వీళ్ళు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసడం మానుకోవాలి వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ. మేము ఏం చేస్తామని చెప్పాలి. వాళ్ళు చేస్తామని కాదు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎట్లా అంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుట్ కాదు, వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా మొత్తం దివాల్కోర్ తీసిన రాష్ట్రాన్ని ఎక్కడికి వెళ్ళి తెస్తారు? మొన్నటికి మొన్న ఆయన ఎన్డీటీవీ అది మన ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెంపదెబ్బ కొట్టింది. అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చెంపదెబ్బ ఏం కొట్టిర్రు? క్లియర్గా మీకు జడ్జిల జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు, కానీ ఉచితాలు ఎవరు సొమ్మని వస్తున్నారా నాయన? నీ బడ్జెట్ ఏంది? ప్రతి మంత్లో నీకు 18,000 కోట్లు వస్తే శాలరీ పర్సెంటేజ్ ఎంత? అది మొదలు తీయాలి కదా. ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో కేటగరైజేషన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నది అటర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది 10 ఏళ్ళ నుంచి. ఇక్కడ ఇష్టం ఉన్నట్టు ఏదైతే ఉందో అడ్డగోలు మూసీ రివర్ ఎంక్రోచ్మెంట్ అయింది 9.5 ఏళ్ళ బీఆర్ఎఫ్ పాలన. అడ్డగోలు డ్రగ్స్ వచ్చేసినాయి, అడ్డగోలు లిక్కర్స్ ఏదైతే ఉందో బెల్ట్ షాపులు, రకరకాల దుర్వినియోగం అయింది. అంతేగాని ఎంతసేపు మాకున్నది మేమున్నది అనుకోవడం పక్కకు పెట్టాలి. వీళ్ళు ఇంకొకటి ఆ భ్రమంలో పోకెళ్ళి బయటకు రావాలి. ఏది? గ్యారంటీలు తొక్కల గ్యారంటీలు. ఎవరు? నీకు 100 ఓట్లల్లా 37 ఓట్లు గ్యారంటీ పొందేటోళ్ళు అందరూ అటే వేసారు బీజేపీ బీఆర్ఎస్కు. 39 ఓట్లు ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ మైనార్టీస్ కలిపి కాంగ్రెస్ బయటపడ్డది. 14 ఓట్లు బీజేపీ అసెంబ్లీకి వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యే కాడికి వచ్చి అది ఎంపీ కాడికి వచ్చారు, బ్రహ్మాండం కొట్టుకొచ్చారు. ఇక్కడ బీజేపీ ఏమన్నా ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చే రథసారథి ఎట్లుండాలంటే అన్ని విధాలు ఆర్తేరి 12-14 గంటలు పనిచేసే పరిస్థితి ఉంటే ఇంకా 4-3 ఏళ్ళ చిల్లరకు ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఎట్లా అంటే వీళ్ళు ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 × 7 56 పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్లస్ 8 ఎమ్మెల్యే సెగ్మెంట్లు. ఆల్మోస్ట్ 60-50% వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఆర్గనైజ్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. ప్రతి బూత్ లెవెల్ వాళ్ళ దగ్గర బూత్ ఉన్నది, బూత్ లెవెల్ అన్నట్టు కాకుండా ఎంతసేపు ఏమో స్టేట్ ఏమో ఇస్తున్నాను కాదు, సెంటర్కి వెళ్ళి రావాల్సింది ఏమున్నది, ఎంత మట్టుకు తేయగలుగుతాం అన్న దాని ఉద్దేశంలో వీళ్ళు ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే బ్రహ్మాండంగా కష్టపడితే ఇప్పటి నుంచి ఫీల్డ్ ఈ ప్రజాక్షేత్రం ఏదైతుందో పొలిటిషియన్స్ పాలక్షేత్రంలో ఉంటే వీళ్ళు